మాజీ సీఎం జగన్కు అందాయన్న కేసును మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇక ఎఫ్బీఐ ఛార్జ్షీట్లో న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టు కేసులో అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ నివేదికలో 1750 కోట్లు జగన్కు ఇచ్చారని పేర్కొంటున్నా ఇప్పటి వరకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? అంటే ఏ విధంగా డబ్బు చేరింది, ఏ విధంగా మనీ లాండరింగ్ జరిగింది, ఏం జరిగింది అనేది ఎందుకు తేల్చలేకపోతోంది అనేది ప్రశ్న. ఇక మరోవైపు జగన్మోహన్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. తన పర్యటనకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టులో ఆయన పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దంటూ ఏదైతే సిబిఐ సహా ఈడీ కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. సో ఈ నెల 8వ తేదీన సిబిఐకి కూడా కోర్టు చెప్పడం జరిగింది, మీరు కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పేసి. సో సిబిఐ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దు, ఖచ్చితంగా కేసు తీవ్రత కావచ్చు, కేసు స్పీడ్గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు స్పీడ్ పెరిగింది కేసుకు సంబంధించి. సో ఖచ్చితంగా ఆయనకు దీనికి సంబంధించి కూడా ఏదైతే పర్మిషన్ ఇవ్వద్దు విదేశాలకు వెళ్ళడానికి అనేది కూడా సిబిఐ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి నెక్స్ట్ టార్గెట్ వైఎస్ జగనేనా? 1750 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఈడీ జగన్కు నోటీసులు ఇవ్వనుందా? ఏపీ మాజీ సీఎంకు మరోసారి జైలు తప్పదా అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు 1750 కోట్లు, ఇంకోవైపు ఈ సీ పోర్టుకు సంబంధించి కూడా దాని మూలాలు, అంటే రాష్ట్రంలో ఏమి జరిగినా, ఎక్కడ ఏ కుంభకోణం కావచ్చు, అవినీతి జరిగినా కానీ, మద్యం, ఇసుక, గనులు, తర్వాత ఏదైనా కానీ, ఇప్పుడు ఈ బియ్యానికి సంబంధించినటువంటి స్కామ్, దీంట్లో ఎక్కడైనా దాని మూలాలు మొత్తం తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో మరి రేపు విజయసాయిరెడ్డి ఏదైతే ఈడీ విచారణకు హాజరవుతారా లేదా, హాజరవుతే మరి దానికి సంబంధించి ఎట్లాంటి ఎంక్వైరీ జరుగుతుంటుంది, మరి దాని మూలాలు ఎక్కడికి వెళ్తాయి, మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా మళ్ళీ విచారణకు పిలుస్తారా, ఈ కేసు మీద పిలుస్తారా, లేదంటే ఆ 1750 కోట్లు ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి అంశం ఉందో దానికి సంబంధించి పిలుస్తారా అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఏదైతే లండన్ టూర్ను కూడా క్యాన్సల్ చేయాలి అంటే పర్మిషన్ ఇవ్వద్దు అంటూ కూడా సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితులు, కేసుల తీవ్రత కూడా పెరిగింది. కేసులు కూడా చాలా కాలంగా పెండింగ్లో ఉంటూ వస్తూ ఉన్నాయి. త్వరితగతిన పూర్తి అయ్యే అవకాశాలు ఇవ్వాలి, చూడాలి అంటూ కూడా సిబిఐ చెప్తున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తిగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది, ఒకవేళ మరి కోర్టు పర్మిషన్ ఇస్తే ఏదైతే సాయిరెడ్డి బాయ్ బాయ్ అంటూ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి ఏదైతే లండన్కి వెళ్ళిపోతారా అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి, లేదంటే జగన్మోహన్ రెడ్డిని కూడా ఎంక్వైరీకి పిలిచే అవకాశాలు ఉన్నాయా అని అంటూ చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి రేపు